మహోన్నతమైన స్థలంలో ఉండే దేవుడు, ఆయన సియోను కొండపై నివసించే దేవుడు మన ఇంట్లో నివసించాలంటే మనకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటంటే అర్హత, మనం దేవునికి లోబడే మనస్తత్వం మనకు ఉండాలి. వినయం గల హృదయం మనకుంటే మన ఇంట్లో దేవుడు ఉంటాడు. నలిగిన మనసు మనకుంటే మన ఇంట్లో దేవుడు మనతో పాటు నివసిస్తాడు. యెషయా గ్రంథం 57 అధ్యాయం 15 వచనం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, వినయం గల వారి వద్దకును, దీన మనసు గల వారి వద్దకును నివసించుచున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎవరింట్లో నివసిస్తాడంటే వినయం గల కుటుంబంలో నివసిస్తారు. తగ్గింపు జీవితం కలిగిన వారి కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఎంతమంది మీరు దీన మనస్సు కలిగి ఉన్నారు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నారు? చూస్తున్నాం కదా, చాలామంది క్రైస్తవులు కొంతమంది ఈయన చెప్పేది ఏంటి, నాకు నేనే తోపు, నాకు నేనే అని సినిమా డైలాగులు చెప్తారు, తగ్గేదేలే అని. మన క్రైస్తవుల్లో కూడా చాలామంది ఈ మాట విన్నాను నేను, తగ్గేదే లేదంట. తగ్గేదే ఏంది? తగ్గేది నువ్వు తగ్గాలి, తగ్గితేనే మీ ఇంట్లో దేవుడు ఉంటాడు. నేను తగ్గను, నేను నెగ్గుతాను అంటే నువ్వు ఎప్పుడు నెగ్గలేవు. ఎందుకు? నీ యొక్క టాలెంట్ ద్వారా ఈ లోకంలో డబ్బు సంపాదించవచ్చు, పరపతి సంపాదించవచ్చు, హోదా సంపాదించవచ్చు, కార్లు బంగ్లా కట్టుకోవచ్చు. దేవుడిని నమ్ముకొని నేను ఇదిగో ఇచ్చాడు నాకు దేవుడు, ఇది నేను సాధించానని నువ్వు గొప్ప సాక్ష్యాలు చెప్పుకోవచ్చు. కానీ మీ ఇంట్లో దేవుడు ఉండడు. ఎవరైతే దేవుని యొక్క మాటలను లోబడి ఆయన చిత్త ప్రకారం జీవిస్తారో వారి కుటుంబంలో మాత్రమే దేవుడు ఉంటాడు. ఈ మధ్య దేవుడు ఉన్నాడా? మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుడు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, అప్పులున్నా, సమస్యలున్నా నీవు హ్యాపీగా జీవిస్తావు. దేవుడు మీ ఇంట్లో లేకపోతే ఇవన్నీ ఉన్నా నువ్వు హ్యాపీగా జీవించలేవు. దీన్ని బట్టి దేవుడు మీ కుటుంబంలో ఉన్నాడా లేదో మీకే అర్థమవుతుంది. దేవుని యొక్క మాటలను లోబడి ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తి దేవుడు అని నమ్ముకొని ఆయన మాటల ప్రకారం జీవించేవారి కుటుంబంలో వినయంతో, భక్తితో, భయభక్తితో జీవించే వారి కుటుంబంలో దేవుడు ఉంటాడు.